మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్స్ కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి సంబంధించినటువంటి అధిపతి బుధుడు. మరి కన్యా రాశికి సంబంధించినటువంటి బుధుడు వక్రం చెందడం ద్వారా కన్యా రాశి వారికి జరిగేటువంటి లాభం ఏమిటి అంటే, షేర్స్ పెరగడం కానీ, షేర్ మార్కెట్లో అద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి పరిస్థితి కానీ, షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి ఏదో ఒక ప్లస్, ఉదాహరణకు 10 రూపాయలు అంటే జస్ట్ 10 రూపీస్ ఉన్నటువంటి సందర్భంలో 50-60 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే శనైశ్చరుడు మీ యొక్క లగ్నాన్ని చూస్తున్నాడు. బుధ శని కొన్ని స్థానాలలో ఉండడం వల్ల ఈ యొక్క షేర్ మార్కెట్కు సంబంధించి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకుంటుంది. సో 10వ భావంలో అంటే మీకు 11వ భావంలో ఉన్నటువంటి బుధగ్రహము గమనించుకోండి. సో ఏకాదశ స్థానం సూపర్. మరి ఇట్టి షేర్స్ కావచ్చును, లాటరీలు కావచ్చును, గుర్రపు పందాలు కావచ్చును, ఆన్లైన్ గేమ్స్ కావచ్చును, తప్పకుండా
ఇందులో ముందుకు వెళ్ళేటువంటి వారు మంచి విజయం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది, గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర మీ జాతకంలో బుధుడు కనుక నీచలో ఉంటే ఇవన్నీ కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది, అది కూడా గమనించుకోండి. మరి ఇంకను ఈ యొక్క కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే 11వ భావం అంటే 10వ భావానికి సంబంధించి అంటే మనకి ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఇంజనీరింగ్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా ఈ రిలేటెడ్ చదువులో ఎవరైతే ఉన్నారో వీరికి మంచి గుర్తింపు కానీ పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంటుంది. చదువులో ఏమైనా బ్యాక్లాగ్స్ కానీ ఇంకేమైనా ఉన్నా కూడా అవి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా ఇప్పుడు రాసే సందర్భాలలో ఉన్నా ఈ బుధుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. ఇంకను ఈ చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఇంజనీరింగ్లో ఉండేటువంటి జాబ్ చేసేటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు కానీ కొత్త కొత్త వర్క్స్ కానీ ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి, గమనించుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ధన కనక వస్తు వాహన ప్రాప్తి కూడా గోచరిస్తుంది. గృహంలో శుభకార్యాలను నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సత్కీర్తి, మంచి పేరు ప్రఖ్యాతలు, బంధుమిత్రులతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అనుగ్రహము బుధుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ యొక్క బుధుడిని మనం ఏం చేయాలి? బుధుడు అంటేనే చక్కటి గానం, పాట. మంచి పాట వింటే మనకు ఎంతటి మనసు తృప్తి అవుతుందో ఆ విధంగా ఉంటుంది హృదయానికి సంబంధించి. సో తప్పకుండా కన్యా రాశి వారు సింగర్స్ కావచ్చును, సింగింగ్ రిలేటెడ్ కావచ్చును, పాటలకు సంబంధించి ఉన్నటువంటి వారికి ఈ రాబోయే జూలై 15 నుండి ఆగస్టు 15 లోపు ఏదో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. చూడండి, పా అక్షరంతో ఎవరైతే సింగర్స్ ఉన్నారో ఈ పా అక్షరంతో ఉండేటువంటి వారికి కానీ, అదేవిధంగా మనకు మా అక్షరంతో ఉండేటువంటి వారికి కానీ ఎక్సలెంట్గా కన్యా రాశి వారికి సింగర్స్కు గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఈ రాబోయే రోజులలో మీకు ఒక అద్భుతమైనటువంటి పాట పాడేటువంటి, ఇప్పుడు మన మంగ్లీ గారు ఉన్నారు ఉదాహరణకు, వారి యొక్క గానము వారి యొక్క పాట ఎంతో అద్భుతం. కనుక ఆ విధంగా పేరు ప్రఖ్యాతల వైపుగా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనం ఏం చేయాలి మరి అప్పుడు అంటే ప్రతి బుధవారము కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. ప్రతి బుధవారం కూడా చక్కటి గానాన్ని, చక్కటి పాటను, అన్నమయ్య కీర్తనలు కానీ లేదా ఈ యొక్క ఈశ్వరునికి సంబంధించినటువంటి పాటలు కానీ లేదా అమ్మవారి యొక్క పాటలు కానీ పాడడం వల్ల మీరు ఒక్కరే కూర్చొని హ్యాపీగా ఒక రూమ్లో కానీ ఒక ఎవరు లేని ప్రదేశానికి కానీ వెళ్ళి లేదా ఏదైనా దేవాలయంలో కూర్చొని అయినా కూడా స్వామికి సమర్పించండి. గ్రీన్ కార్డు రిలేటెడ్ కానీ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయిపోయాయి అనుకున్నా కూడా తిరిగి పొందే పరిస్థితులు కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్.